రాము సున్నితమైన దయాగుణం కలవాడు. శ్యామ్ కాస్త గంభీరమైన ప్రపంచం అంతా పోటీ మాత్రమే అని నమ్మేవాడు. నరేష్ మధ్యస్థంగా ఉంటాడు. రాము శ్యామ్ ఇద్దరికీ స్నేహితుడు. ఒక సాయంత్రం ముగ్గురు పార్కులో కలుసుకుంటారు. నరేష్ ఒక మంచి అవకాశం కోసం ప్రయత్నించి విఫలమైనందుకు నిరాశగా ఉన్నాడు. నరేష్, ఏం జరిగింది? ఎందుకు అంత నిరాశగా ఉన్నావు? నేను ఎంత ప్రయత్నించినా లాభం లేదు. అందరూ నన్ను దాటి ముందుకెళ్తున్నారు. ఈ లోకం చాలా వేగంగా ఉంది. నాలాంటి వాళ్ళు ఇక్కడ సరిపోరు. నిజమే. ఈ ప్రపంచంలో పైకి రావాలంటే అందరికంటే ముందు ఉండాలి, గట్టిగా ఉండాలి. నువ్వు సున్నితంగా ఉంటే ఎవరైనా నిన్ను తొక్కేస్తారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అంటారే, అదంతా పాతకాలపు మాట. ఇప్పుడు అదెక్కరాలేదు. రాము చిరునవ్వుతో, శ్యామ్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నువ్వు దాని అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. మీక్ అంటే బలహీనులు అని కాదు. అది తమ బలాన్ని, అహంకారాన్ని నియంత్రించుకోగల సామర్థ్యం. దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు. తమ కోపాన్ని, ఆతృతను అదుపులో పెట్టుకోగలిగేవాళ్ళు. అలాంటి వాళ్లకే భూలోకంలో శాశ్వతమైన వారసత్వం ఉంటుంది. అదేం లాజిక్? దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? అదే లాజిక్. ఈ రోజుల్లో అందరూ తమ అహంకారంతో అధికారం కోసం గొడవ పడుతున్నారు. కానీ శాశ్వతమైన విజయం ఎవరికి దక్కుతుంది? ఒక మనిషి తన కోపాన్ని అదుపులో పెట్టుకుని ప్రశాంతంగా ఉండి అందరితో మంచిగా ఉంటే అప్పుడు అతనికి లభించే గౌరవం, అతనిపై ప్రజలకు ఉన్న నమ్మకం, వాటిని ఏ డబ్బుతోనూ కొనలేము. భూమిని వారసత్వంగా పొందడం అంటే కేవలం భూమిని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు. అది ప్రజల హృదయాలను, మనస్సులను గెలుచుకోవడం. అప్పుడే వాళ్ళు వాళ్ళ నాయకుడి కోసం కష్టపడతారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న వాళ్ళు నిజమైన ధనికులు. నరేష్ ఆశ్చర్యంగా, అంటే నేను గంభీరంగా ఉండడం కంటే సున్నితంగా ఉండడం మంచిదంటావా? సున్నితంగా కాదు, బలంగా. కానీ ఆ బలాన్ని సరైన చోట, సరైన సమయంలో వాడడం. మనం ఎప్పుడూ గెలవాలని ఆరాటపడకుండా సరైన పనిని సరైన మార్గంలో చేస్తే అప్పుడు ప్రజలంతా మనతో కలిసి ప్రయాణిస్తారు. అలాంటి వాళ్ళని తొక్కేయడం అంత సులభం కాదు. వారసత్వం అంటే